ప్రజల్లో సోదరభావం, మత సామరస్యాన్ని పెంపొందించడానికి ఆనాటి నుండి ముస్లింలు పూజలు, ఇతర ఆచారాలను నిర్వహించడానికి అనుమతించారని చెప్తారు. కోరికొప్పల్లో హిందువులు, ముస్లింలు ఎల్లప్పుడూ శాంతియుతంగా అన్నదమ్ముల వలె కలిసి జీవిస్తున్నారని, ఈ గ్రామంలో ఎప్పుడూ ఎలాంటి మత ఘర్షణలకు తావు లేకుండా ఉంటున్నామని గ్రామస్తులు చెప్తున్నారు. దేవాలయాల్లో ముస్లింలు పూజారులుగా ఉన్న ఆలయాన్ని మీరెక్కడైనా చూసారా? అదేంటి, హిందూ ఆలయాల్లో ముస్లిం పూజారులా అని ఆశ్చర్యపోతున్నారా? కదా! కానీ ఇది నిజంగానే జరుగుతోంది. కర్ణాటకలోని గడక్ జిల్లా కోరికొప్ప గ్రామంలోని లక్ష్మేశ్వర హనుమంతుడి ఆలయంలో ముస్లింలు పూజారులుగా ఉన్నారు. గత 150 సంవత్సరాలకు పైగా ఇక్కడి హనుమాన్ ఆలయంలో ముస్లిం కుటుంబాలు మాత్రమే పూజారులుగా కొనసాగుతూ వస్తున్నారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ప్రచారంలో ఉంది. అదేంటో తెలియాలంటే పూర్తి కథనం తెలుసుకోవాల్సిందే. కర్ణాటకలోని గడక్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ సమీపంలోని కోరికొప్ప హనుమానాలయంలో గత 150 సంవత్సరాలుగా ముస్లింలే పూజారులుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇది హిందూ సోదరులు వారికిచ్చిన ప్రత్యేక హక్కుగా తెలిసిందే. ఎందుకంటే ఒకప్పుడు కలరా వ్యాధి వచ్చినప్పుడు గ్రామస్తులంతా వెళ్లిపోయారట. ముస్లిం కుటుంబాలు మాత్రం అక్కడే ఉండి హనుమంతుణ్ణి పూజించాయట. ఆ తర్వాత వ్యాధి తగ్గడంతో ముస్లింలు ఆలయ పూజ బాధ్యతలను చేపట్టారట. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఇక దీనిని బట్టి చూస్తే కోరికొప్ప గ్రామ పెద్దలు సోదరభావం, మత సామరస్యానికి పెంపొందించడానికి ఆనాటి నుండి ముస్లింలు పూజలు, ఇతర ఆచారాలను నిర్వహించడానికి అనుమతించారని చెప్తారు. కోరికొప్పలో హిందువులు, ముస్లింలు ఎల్లప్పుడూ శాంతియుతంగా అన్నాదమ్ముల వలె కలిసి జీవిస్తుంటారని, ఈ గ్రామంలో ఎప్పుడూ ఎలాంటి మత ఘర్షణలకు తావు లేకుండా ఉంటున్నామని గ్రామస్తులు చెప్తున్నారు. అంతేకాదు, ప్రత్యేక రోజులు, పండగల సమయాల్లో కూడా కుల మత విభేదాలు లేకుండా గ్రామస్తులంతా కలిసి ఆలయంలో పూజాది కార్యక్రమాలకు హాజరవుతుంటారని చెప్పారు.